కుడి సైడ్ వస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు. అయితే 2 ఏళ్ళు బతకరు, ఇదేదో 6 నెలల నుంచి వచ్చి ఉంటుంది, నీకు అంతకుముందు సిమ్టమ్స్ బిగిన్ అయ్యి ఉంటాయి అని డాక్టర్ చెప్పారు. అదే ఇప్పుడు అనుకోండి, వెళ్ళగానే ముందు ఆపరేషన్కి ఓకేనేస్తారు. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా అది. ఇంకోటి మనం చూసుకునేటటువంటి క్రమంలో కూడా ఇదివరకు డబ్బులు చేతిలో ఉంటేనే హాస్పిటల్ మొహం చూసేవాళ్ళు. అవును, ఇప్పుడు ముందు కార్డు చేతిలో ఉంటే చాలు వెళ్ళిపోతుంది. ఇది ఒక రకంగా హాస్పిటల్కి బెనిఫిట్, అలాగే వాళ్ళ ఆరోగ్యానికి బెనిఫిట్. కానీ దానికి తగినటువంటి ఒక రకమైనటువంటి సేవాభావం లోపించి మాట్లాడే తీరులో గాని ఇది గాని కమర్షియల్ లుక్ లేకపోతే గనక ఆధిపత్యపు లుక్ కనబడటం వల్ల ఎదురవుతున్న సమస్య. సేవ అనేది ఎప్పుడో పోయిందిలేండి, కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడా చూడలేదు. కానీ రేపు పొద్దున్న ఎవరు వచ్చినా సరే ఈ డీబీటీలకే ప్రాధాన్యత. ఇప్పుడు బాబు గారు చెప్పేసింది కూడా అదే, సూపర్ 6 ఏది కానీ. ఇంకా ఈ వైద్యం అనేది కొన్ని రోజులకి దీని మీద ఇమీడియట్గా దీనికంటూ ఒక ఫండ్ కేటాయించి ఎప్పటికప్పుడు కనీసం మీరు ఎంత చెప్పిన 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేయకుండా ఇలా ఏళ్ల తరబడి వదిలేస్తే ఇంకా సామాన్యుడికి ఇంకా అందరి ద్రాక్షగా అయిపోద్దా ప్రైవేట్ వైద్యం? లాజిక్ ఉంది చిన్నదిగా, చాలా పెద్ద లాజిక్. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ 6 months నుంచి అనుకుంటా సగానికి సగం ఖర్చు మిగిలిపోయింది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఈ స్కీమ్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రభుత్వం కట్టక్కర్లా, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్. అలాగనే మొత్తం కాదు కదా, కేంద్రం మొత్తం ఆయుష్మాన్ భారతే. అవునా? వాళ్ళు 5 లక్షల